నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీట్ల ఖరారు విషయం అధికారికంగా బయటికి రావటం లేదు, కానీ జిల్లాల వారీగా ఇప్పటికే ఏ విధమైనటువంటి వివాదం లేనటువంటి సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రజ్యోతి జిల్లాల వారీగా ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిన జిల్లాల వారీగా ఈ లిస్టును ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తుంది. జిల్లాల వారీగా ఈ లిస్ట్ ఇస్తున్నారు వాళ్ళు. ఇది అధికారికం కాకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. అదేవిధంగా బాపట్ల మినహా గుంటూరు, అదేవిధంగా నరసరావుపేట ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులు ఫైనల్ అయ్యారు అనేటువంటి ఒక లిస్ట్ని ఆంధ్రజ్యోతి తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసింది. ఆ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ అయినటువంటి పేర్లు ఏమిటి అనేటువంటి దాని ప్రకారంగా మనం చూస్తే, మంగళగిరిలో నారా లోకేష్, అదేవిధంగా వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొన్నూరులో ధూళిపాళ నరేంద్ర కుమార్, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్. అయితే వీళ్ళు ఫైనల్ అయింది తాడికొండ శ్రవణ్ కుమార్ పేరు అని చెప్పేసి దాని మీద ఆంధ్రజ్యోతిలో వేశారు. కానీ నిన్న బహుశా ఏదో అధికారిక కార్యక్రమంలో భువనేశ్వరి న్యాయం గెలవాలని కార్యక్రమం అనుకుంటా, దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులే అసమ్మతివాదులు తెనాలి శ్రవణ్ కుమార్కి తాటికొండలో సీటు ఇవ్వద్దంటూ బహిరంగంగా వాళ్ళు నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అధిష్టానం ఆయనకే ఇస్తుందా లేదని చూడాలి. ఇక చిలకలూరుపేటకు వచ్చారకల్లా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పత్తిపాటి నియోజకవర్గంలో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు బోర్ల రామాంజనేయులు, వినుకొండకు సంబంధించినటువంటి విషయంలో పల్నాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మాచర్లకి జోలకంటి బ్రహ్మారెడ్డి, గురిజాలకి ఎరపతినేని శ్రీనివాసరావు, బాపట్లకి వేగేసిన నరేంద్ర వర్మ, సత్తనపల్లికి కన్నా లక్ష్మీనారాయణ, రేపల్ల అనగాని సత్యప్రసాద్, తెనాలి జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్. ఈ 13 పేర్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసింది. ఇక పెదకూరుపాడుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో కొమ్మాలపాటి శ్రీధర్ గతంలో ఓడిపోయి ఉన్నారు. ఆయనకి ఇవ్వటం వల్ల కొంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దాని మీద అక్కడ భాష్యం ప్రవీణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అయితే గుంటూరు 1, 2కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎవరి పేర్లు ఖరారు కాలేదు. గుంటూరు 1 విషయంలో ఎప్పటి నుంచో ముస్లింలకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నజీర్ అహ్మద్ గుంటూరు 1కి ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే నజీర్ అహ్మద్ స్థానంలో ముస్లిమ్స్కు కాకుండా ఈసారి గుంటూరు 1ని ప్రయోగాత్మకంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్కి ఇవ్వాలనేటువంటి దాని మీద పరిశీలన జరుపుతున్నారు. దాని మీద డేగల ప్రభాకర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. లేదు అనుకుంటే ఇంకొక కాపు నేతని ఎవరన్నా తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఉంది. అదే గుంటూరు 2కు సంబంధించిన విషయంలో ఇక్కడ విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ గుంటూరు 2 తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనే దాని మీద తీవ్రమైనటువంటి చర్చ ఉంది. పోటీ కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో, ఎక్కువ పోటీ ఉంది ఈ సీటుకి. ఎందుకోసమనంటే అక్కడ మద్దాలి గిరిజన మన తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ అక్కడ ఎవరైనా అభ్యర్థి గెలవటానికి అవకాశం ఉంది గుంటూరు 2లో. అందుకనే తెనాలిలో నాదెండ్ల మనోహర్కి జనసేనకి కేటాయించేటువంటి పరిస్థితిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు 2 నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎవరికి ఫైనల్ చేస్తారు ఏమిటి అనేటువంటిది తెలియదు. అయితే నరసరావుపేట అంటే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి నరసరావుపేట, ఇక్కడ డాక్టర్ చదలవాడ అరవింద బాబు మొన్న పోటీ చేశారు. ఇప్పుడు అరవింద బాబు పోటీ చేస్తే కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉందనే దాని మీద అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటిస్తున్నట్టున్నారు జంగా కృష్ణమూర్తి యాదవ్. ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరితే యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయంలో నరసరావుపేటలో జంగా కృష్ణమూర్తి యాదవ్కి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాన్ని లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి నరసరావుపేట నుంచి పోటీ చేయబోతున్నారు. కాబట్టి అక్కడ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రంగంలోకి దిగుతున్నారు. కాబట్టి జంగా కృష్ణమూర్తి యాదవ్ని తెలుగుదేశము
నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించితే యాదవ్ బీసీ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఎంపీ అభ్యర్థులుగా లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి, గుంటూరు నుంచి అయితే పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐని రంగంలోకి దించవచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. లేదు అని అంటే భాష్యం ప్రవీణ్ పేరు కూడా తన ఎంపీ లిస్టులో కూడా ఒక పరిశీలన ఉంది. అయితే బాపట్ల ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేసి ఉండలేదు. అక్కడ ఎస్సీ నియోజకవర్గం నందిగాం సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున మొన్న పోటీ చేసినటువంటి మాల్యాద్రి బహుశా ఆయన ఇప్పుడు యాక్టివ్గా లేరు తెలుగుదేశం పార్టీలో. ఆయన సుజనా చౌదరి, బీజేపీకి సంబంధించిన సుజనా చౌదరి అనుచరులుగా ఉంటారు. కాబట్టి ఆయన కాకుండా ఎవరన్నా యాక్టివ్గా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరన్నా ఎస్సీ అభ్యర్థిని రంగంలో దించవచ్చు అనేటువంటి ఇంతకుముందు తిరుపతి ఎంపీగా పోటీ చేసినటువంటి ఉమ్మడి తిరుపతి ఎంపీగా ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పనబాక లక్ష్మిని బాపట్ల ఎంపీగా పోటీ చేయించవచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎంపీ అభ్యర్థి కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ఫైనల్ అయినటువంటి లిస్టుగా బయటకు వస్తున్నటువంటి అంశం. ఇక ఫైనల్గా లిస్ట్ అనేటువంటిది అఫీషియల్గా వస్తే కొన్ని మార్పు చేర్పులు ఉండొచ్చు.